నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. సరే, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆయనకు అనుభవం ఉందనుకోండి. దాంతోపాటు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కుమారుడికి కూడా నోటీసులు ఇచ్చింది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ పోలీసులే విచారణ చేస్తున్నారు కాబట్టి ఏదో రాజకీయ కక్ష అని చెప్పి కొట్టిపడేశారు. కానీ ఇప్పుడు ఏకంగా సెంట్రలే రంగంలో దిగింది. ఏంటంటారు? దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? అసలు కాకినాడ పోర్టు ఈ స్కామ్ ఏంటంటారు? ఇప్పుడు మీరు ఇందాక వైసీపీలో వణుకు పుట్టిందన్న వాళ్ళకి ఏం వణుకు పుట్టదండి. యాక్చువల్గా స్టేట్ సిఐడి ఏపీ పోలీస్ కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏపీ పోలీస్ నెంబర్ 1. అవును, ఈ దేశంలోనే పేరు తెచ్చుకుంది ఏపీ పోలీస్. అవును, సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత రాజశేఖర రెడ్డి దాన్ని కొంచెం పాడు చేసాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా విధ్వంసం చేసి వాళ్ళని మళ్ళాటోళ్ళ చేత కూడా మాట్లాడిపించలే చేశాడు. చాలా పౌరుషవంతులు, శౌర్యవంతులు, ప్రతాపవంతులైన అధికారులని మన ఇష్టంలో మాట్లాడేస్తున్నాం. దానికి కారణం ఏంటి? దుష్టజన సాంగత్యం, జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకడం వల్ల. లేదంటే ఆ అధికారులను మాట్లాడడానికి ఐపీఎస్ అధికారులు అంటారు. కఠిన శిక్షణ, కఠోర శ్రమ, బాగా చదువుకుని ఆశయాలతో వచ్చిన వాళ్ళు కూడా బుద్ధి వక్రీకరించి తొక్కేది చక్రం బుద్ధి వక్రం ఉన్నట్టు మారిపోయారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో చేరిన తర్వాత. అయితే ఏపీసీఐడి ఇప్పుడున్న ప్రభుత్వం హయాంలో ఏపీసీఐడి చాలా జాగ్రత్తగా ఆచితూచి ఎక్కడ కక్ష సాధింపు అనేటువంటిది లేకుండా వీళ్ళు మంచి ప్రభుత్వం అని చెప్పుకున్నారు. లైన్లో వెళ్తున్నారు వాళ్ళు. అంటే దాంట్లో తప్పించుకునే వీలు ఉండదు. అర్థమైందా మీకు? అడివిడిగా పెట్టేసారని కేసు కోర్టు కూడా ముట్టుకెళ్ళేసి పంపేద్ది, లేదా వాళ్ళకి బెయిల్ వచ్చేద్ది. సరైన సాక్ష్యాధారాలు పర్ఫెక్ట్గా ఫిక్స్ చేయాలని. ఆ క్రమంలో కొంచెం లేట్ ఉంటుంది. ఈ మంచి ప్రభుత్వం కాబట్టి కొంత అందులో ఉన్న అధికారులు జగన్ ప్రేమికులు ఏం చేస్తారో దాన్ని వెసులుబాటుగా తీసుకుని కోర్టు చూడండి మొన్న దొబ్బలెట్టింది. సీతారామయ్యను ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు అన్నారు జత్వానీ కేసులో. అలాగే రేపటి నుంచి విచిత్రంగా జగన్మోహన్ రెడ్డి హయాంలోను ఆ ప్రభుత్వం దొబ్బలెట్టింది. ఇప్పుడు పోలీసుని దొబ్బలెడుతుంది. నువ్వు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు, వీళ్ళు అరెస్ట్ చేయలేదని. చూసా డిఫరెన్స్. ఇక ఈడీ దగ్గరికి వస్తే విజయసాయి రెడ్డి అతను బాత్రూమ్ మంతనాలు ఫలించినాయి అని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే విజయసాయి రెడ్డి అనేటువంటి వాడు చార్లెస్ శోభరాజు, ఇంటర్నేషనల్ డాన్లు, గాడ్ ఫాదర్లో దావూద్ ఇబ్రహీం వీళ్ళందరినీ మించినాడు. వాడు దొంగతనాల్లోనే దిట్ట కాదు, అన్ని రకాల మేనేజ్మెంట్లో కూడా దిట్ట. జాయింట్ పార్లమెంటరీ కమిటీ దాంట్లో కూడా వచ్చేసింది. వాడు మెంబర్. A2గా ఉండి 16-17 నెలలు జైల్లో ఉన్నవాడు, ఆర్థిక నేరస్తుడిగా పేరు పొందినాడు. 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో భూదోపిడీ చేసాడు, స్కాములు చేసాడు, దుర్మార్గాలు చేసాడు. నిన్న కాక మొన్న ఫైబర్ నెట్లో కొల్లగొట్టేయడం తెలిసి కూడా పార్లమెంట్లో అతనికి గమనించాడు. అది ఆ ప్రోటోకాల్ ప్రకారమో లెక్క ప్రకారమో వాళ్ళకున్న మెంబర్లను బట్టి ఇవ్వాలి. ఇవ్వక తప్పలేదు. ఇంకోటి ఉన్నాడు ఇచ్చుకోవచ్చు, కానీ ఆ పార్టీ తరఫున ఇతనికే చెప్తారు వాళ్ళు. అంటే ఆ మొత్తం దాన్ని అంతా కూడా చెడగొట్టేసి ఇప్పుడు మనకి ఆ పార్లమెంట్ కమిటీ మీద కూడా మనకు విలువపోద్ది. వీళ్ళు ఈడీకి ఇవ్వగానే ఎగిరికి వంతేసుకుంటారు వీళ్ళు. అమ్మయ్య యు గాట్ ఇట్ అనుకుంటారు. ఎందుకంటే సిబిఐ ఈడీ అనేటువంటిది వీళ్ళు పెంచుకుంటారు. పమేరియన్ పప్పి పిల్లలు ఉంటాయి కదా, హచ్ డాగుల్లాగానే, మేమంటే మేమన్నట్టుగానే. అసలు ఆ వ్యవస్థలో వాళ్ళకి సిగ్గుచారం ఉంటే మేము చేయమండి, మేము మానేస్తున్నాం, ఈ రద్దు చేస్తున్నాం అని చెప్పాలి. మాకు వద్దండి అని చెప్పాలి. ఎందుకది? ఎవరిని తప్పడానికి మీరు బాగుపడతారు. అందులోకి వస్తే ఒకసారి అందులోకి వెళ్తే అటు సెటిల్ అవుతాడు అంతే. వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిజంగా వాళ్ళ సేవలు గతంలో వాళ్ళు అందించిన దేశానికి అందించిన సేవలన్నీ కూడా వృధా అయిపోయినాయి ఇప్పుడున్న అధికారుల వల్ల, లేకపోతే దాన్ని మేనేజ్మెంట్ చేసేవాడి వల్ల, దాన్ని అదుపులో ఉంచుకున్నవాడి వల్ల. కాబట్టి వాళ్ళు సిబిఐలో పనిచేయడంటే వాళ్ళు అతన్ని జైలుకి వెళ్ళి వచ్చాడంటే అన్నట్టు చూస్తారు చూడండి నేరస్తుడిని. అలాగే సిబిఐలో పనిచేయడంటే అతను విలువ లేదు, ఈడీలో పనిచేసాడంటే అతను విలువ లేదు. వాళ్ళకి ఈడీ చేతిలోకి వెళ్ళిందంటే అతను ఏమనుకుంటున్నారు, అవో ఈడీ బట్టి ఏ సులువు వాళ్ళకి తప్పించుకోవడానికి మార్గం అది. ఏపీసీఐడి అయితే తోలు తీసేద్ది ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల. వాళ్ళు ఇష్టమైన రావాలాడతాం కుదరదు. వాళ్ళు అందుకని అక్కడ ఏం చేసుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా కానీ అతను కేసుల విషయంలో వీళ్ళు ఏం పీకలేరు అన్నట్టుగా తయారైంది. కారణం ఏంటి? వడ్డిచ్చేవాడు మనవాడు వేడివేడి బూర్లు ఇచ్చేస్తాడు. ఫస్ట్ నువ్వు ఎక్కడ కూర్చున్నా కానీ, ముందు కూర్చున్నా వెనకాల కూర్చున్నా. లేకపోతే ఈ కేసులను అత్తనడక ఎన్ని కేసులు పెట్టచ్చు. జైల్లోనే ఉండి జైల్లో నుంచి అతను వ్యవహారం చేసుకోవాలి. ఇతను చేసిన అరాచకాలంటే వీళ్ళు గ్యాంగ్ అందరూ బయట ఉన్నారు. అసలు యాక్చువల్గా
ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండమైన ప్రభుత్వం నడుస్తుంది. చాలా స్వేచ్ఛగా ఉన్నారు ప్రజలు, హాయిగా ఉన్నారు. 1వ తారీఖు ఉద్యోగస్తులు 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి. అసలు వాళ్ళు 1వ తారీఖు జీతాలు చూసి ఎన్నాళ్ళు అయిపోయింది వాళ్ళు. అమ్మో 1వ తారీఖు అనుకుని వారు అమ్మయ్య 1వ తారీఖు అనుకుంటున్నారు. ఇప్పుడు పెన్షన్దారులు, రోడ్లు అసలు ఎంత బాగుంది. ఇంకో పక్క పెట్టుబడి. కానీ దాని గురించి ఎవరు చర్చించుకోవట్లేదు. కారణం ఏంటి? ఈ దొంగలు అందరూ బయట తిరుగుతున్నారు. మీ ఇల్లు కొల్లగొట్టేసి మీ ఇంట్లో వాళ్ళని గాయపరిచి మీ ఇంట్లో మలమూత్రాలు విసర్జన చేసిన దొంగోళ్ళు మీ ఇంటి ముందు కూర్చుని అటు ఇటు తిరిగితే మీకు ఎలా ఉంటుంది? మీరు అరుమే కూర్చున్నప్పుడు. అలా ఉంది పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి. వీళ్ళకి పైనుంచి కిందాక అందరూ సపోర్టే. ఇక్కడ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేయగలుగుతారు పాపం? మళ్ళీ ఆఫీసర్లో మళ్ళీ బ్లాక్ షీప్లు, పార్టీ నాయకుల్లో బ్లాక్ షీప్లు, వాళ్ళని కాపాడేవాళ్ళు. చాలా రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగాలు అన్నీ చీడబట్టేసినాయి, చెదలు పట్టేసినాయి. ఎవరు కూడా ఉత్తమ మధ్య అని వదిలేశారు. ఎవడ బతుకు స్వార్థం పెరిగిపోయింది. ఒక 50 ఏళ్ల క్రితం గాంధీ పుట్టిన దేశమా ఇది, నెహ్రూ కోరిన రాజ్యం అనే పాట ఉంటుంది పవిత్ర బంధం సినిమాలో, నాగేశ్వరరావు గారి పాట. ఆ పాటలో ఒక లైన్ ఏదో ఉంటుంది, దానిలాగా ముందు ఇప్పుడు అంత పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఉందండి. ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్ గారి మీద కూడా ఈడీ కేసులు అవి పెట్టారు. అవును, ఈడీ కేసులు పెట్టారంటే అమ్మయ్య బాబు పోన్లేరా బాబు అనుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు బతిమాలుకోక్కలేదు, పైన ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళతో సంబంధం లేదు. వాళ్ళు అలా చూస్తారు పైనుంచి, వాళ్ళకి ఎవరికి కలిసి వస్తారు అనుకుంటారు. వాళ్ళ రాజకీయం వాళ్ళదే. ఇక్కడ ఉద్దేశాలు దెబ్బతినిపోతాయి, పర్సిక్యూషన్ ఉండదు. కొన్నాళ్ళు జైల్లో ఉంటారు, వచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి A1 క్లబ్లో చేరుతూ ఉంటారు కొత్తగా. అంతే. వీళ్ళు వాట్సాప్ గ్రూప్ పెట్టుకోవాలి. ఈ గ్యాంగ్ అంతా ఈడీ కేసుల్లో ఉన్న వాళ్ళు వాళ్ళంతా కూడా వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని ఈరోజు ఏమైంది, ఇవాళ ఏం చేసావు, ఇవాళ ఎంత దొబ్బేసావు, ఇంకా ఎంత దొబ్బేస్తున్నావు అని చెప్పుకోవాలని తెలియదు. ప్రయోజనం మాత్రం ఉండదు, శిక్షలు పడవ వీళ్ళకి, అది మాత్రం షూరు. న్యాయస్థానాలు కూడా ఒక్కొక్క న్యాయస్థానానికి బొబ్బులపుల్లి సినిమాలు ఎన్టీ రామారావు గారు న్యాయస్థానానికి తీర్పుకి తేడా ఉందని చెప్తాడు. ఇప్పుడు అలాగే ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడు గారి మీద ఏ కేసు లేకపోయినా, ఆయన మనీ ట్రయల్ లేకపోయినా ముందు ఆయన మీద నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తారు. ఇక్కడ మీరు నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయండి, ఓ నెలలో డిసెంబర్ దాకా మీరు అరెస్ట్ చేయకండి అని చెప్తారు తెలంగాణలో. ఆంధ్రాలో మళ్ళీ జోగి రమేష్ కొడుకు ఒకలాగా ఉంటుంది, ఇంతకే బాబు ఇతను అరెస్ట్ చేసి పంపించండి ఇంటికి అంటారు. లేకపోతే ఇప్పుడు అరెస్ట్ చేయకుండా వాళ్ళకి వెసులుబాటు ఇవ్వండి, తొందరపాటు చర్యలు తీసుకోకుండా చెప్తారు. చంద్రబాబు గారు మొత్తం మీరు చాలా మంచి వాళ్ళండి, మళ్ళీ 14 రోజులు రిమాండ్ చేస్తారు. అసలు ఈ వ్యవస్థలు నువ్వు ఎవరు నమ్మాలి? ఈ వ్యవస్థల పరిస్థితి ఏంటి? సామాన్యుడు ఈ దేశంలో బతకగలడా లేదా? బానిసగానే వాళ్ళ బతుకు బండ బారిపోవాలా? స్వాతంత్రం వచ్చింది, 70 సంవత్సరాలు అయిపోయింది, భలే ఉంది, వజ్రోత్సవాలు అవి చేసుకుంటున్నాం మనం. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పటికీ పెద్ద తేడా ఏముంది? ప్రజాస్వామ్యం అంటే నువ్వు నీ నచ్చిన పట్టుకట్టుకుని మాట్లాడతాం, అది ఒకటేనా? ప్రాథమిక హక్కుల్లో ఓటు 2 ఉంటే సరిపోతుంది, మిగతా ఎక్కలేదా? న్యాయం అందరికీ సమానమైనటువంటిది కాదు. న్యాయమూర్తులు అందరూ రిటైర్ అయిపోయి దాకా ఏం మాట్లాడుకుంటే రిటైర్ అయిపోయిన తర్వాత వ్యాఖ్యలు చేస్తారు, సామాన్యుడికి సంపన్నుడికి తేడా ఉందని. మరి మీరు డ్యూటీలో ఉన్నప్పుడు ఏం చేశారు? పెద్ద చర్చ జరగాలండి దీని మీద. మనం అనవసరంగా ఆడదాం కూడా ఈడదాం కూడా అని చేస్తాం కానీ అసలు సిస్టమ్ చెడిపోయింది. నువ్వు సిస్టమ్ చెడిపోయిన తర్వాత నువ్వు ఆ వాహనం మీద నువ్వు ప్రయాణం చేయలేవు. ఎప్పుడు కుంటుపడిపోతుందో తెలియదు, ఎవరికి నష్టం జరుగుతుందో తెలియదు, ప్రమాదం జరిగిపోద్ది, క్షతగాతులు అయిపోతారు, ప్రాణాలు పోతాయి. ఈ చెడిపోయిన బస్సులో వెళ్తుంటే ప్రమాదం కదా. అలాగే సిస్టమ్ చెడిపోయింది. రాజకీయ నాయకులను ఒకళ్ళే అంటాం, సిస్టమ్ కరెక్ట్గా ఉంటే రాజకీయ నాయకులు చచ్చినట్టు లొంగుంటారు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే సిస్టమ్ చెడగొడతారు. సిస్టమ్ చెడగొట్టినా మీరు అంటే మరమ్మతు చేసుకుని లైనప్ అయిపోవాలి. రాజకీయ నాయకులు ఏదో డబ్బులు సంపాదించుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు ఇదో చేస్తున్నారు, పెత్తనం చేస్తున్నారండి, తాత్కాలికంగా భయానికి లోబడి సిస్టమ్ని ఇప్పుడు అందరూ చెడగొట్టేసుకున్నారు సిస్టంలో. నువ్వు ఎవరిని నమ్మగలవు చెప్పు? ఒకవేళ ఎవరినో అందరూ చెడ్డలు ఉంటారు, 60-70 మంది నిజాయితీ పరులే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే చెడిపోయినోడా చూసి వీళ్ళు సైలెంట్గా ఉంటారు. ఇంక ఏ ప్రమాదం వస్తుంది? ఎందుకంటే కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి బతుకుంటుంది, ఉద్యోగ ధర్మాన్ని అవతలు కూడా బతుకుంటుంది వాళ్ళకి. కాబట్టి మనం ఏది కూడా ఎక్కువ ఆనందపడకూడదు, ఎక్కువ విచారించకూడదు. జరిగేది అందరితో పాటు పోవడం. తిరుపతి దర్శనానికి వెళ్తామా, వెళ్ళినప్పుడు అందరితో పాటు మనల్ని తోసిపోతారు కదా, అలా వెళ్ళిపోతే దాన్ని పెట్టుకొచ్చేస్తాం. నీకు ఈడికి ఇచ్చాడు బలకి ఇచ్చాడు అనుకోకుండా, ఈడీకి ఇత్తాలి మేలు చేసినట్టు. ఈడీ సిబిఐ చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి కేసులు, వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు, ఏం పీకారు, ఇప్పుడు ఏం పీకుతారండి. నిరాశావాదంలోకి వెళ్ళిపోతుంది, నిస్పృహ వచ్చేస్తుంది జనాలకి. ఎవడొచ్చిన ఒకటే రా బాబు మన లెక్కలోకి వచ్చారు.
అదే ప్రమాదం. ఎవడొస్తే అనుకున్నప్పుడు దొంగలు వచ్చేస్తారు రాజ్యంలోకి. ఆ ప్రమాదం జరిగింది జగన్మోహన్ రెడ్డి రావటం కారణం అది. ఈ నిరాశ నిస్పృహలు రాకూడదు పబ్లిక్లో. అర్థమైందా? తప్పు చేస్తే శిక్షింపబడతాడో. కానూన్ కా హాత్ బహుత్ లంబా హై అని చెప్తారు. కానూన్ కా హాత్ బహుత్ లంబా హై చాలా పొడవే, కానీ ములక్కాళ్ళకి సన్నంగా అయిపోయి బలం లేకుండా ఉన్నాయి. ఇలా ఇరిగిపోతున్నాయి. చట్టం చేతులు ఇరిగిపోతున్నాయి. కాబట్టి ఏమైనా అప్పటికప్పుడు తాత్కాలికంగా ఆనందపడతాం తప్ప పెద్ద ప్రయోజనం ఉండదు. అందుకనే ప్రభుత్వాలు సొంత సైన్యాలు పెట్టుకుని ఒక కోటింగ్ ఎత్తే జగన్మోహన్ రెడ్డి చేసి వాళ్ళ కార్యకర్తలకు అందరికీ సంతోషం కలిగించాడు. టీడీపీ వాళ్ళని కొట్టి జైల్లో పెట్టి ఓడిపోతే ఓడిపోయాడు, నష్టమే ఉంది. ఓడిపోయి ఇంటికాడ కూర్చున్నాడు కానీ ₹1 నష్టం ఉంది అతనికి. చెప్పు నువ్వు, ఏం నష్టం ఉంది అతనికి? వచ్చింది అయిపోయింది అంతే. మళ్ళీ ఎప్పుడోకప్పుడు వస్తానని చూసుకుంటాడు. ఇప్పుడు ఆ బియ్యం అక్రమ రవాణా గట్టా ఆగలేదు కదా, మొన్నే కదా పట్టున్నారు. 6 నెలల పాటు యథేచ్ఛగా సాగింది కదా. అతని ఆదాయానికి ఏం గండిపడలేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ టర్మ్ కాకపోతే మళ్ళీ టర్మ్ ట్రై చేయాలి, మళ్ళీ టర్మ్ కూడా కాకపోతే ఆ తర్వాత టర్మ్ ట్రై చేసుకుంటాడు. దానికి సరిపడగా డబ్బు ఉంది కదా, దొబ్బేసి అది లాక్కుండా బాబు అని చెప్తున్నాం. అది చేసినాడు భయం వస్తుంది ఎవరికన్నా. ఒకవేళ మనం ఇవాళ డబ్బు తీసేసుకున్నా, లంచాలు అవినీతి చేసినా, డబ్బులు కోళ్ళ కొట్టేసినా రేపు లాగేసుకుంటారా బాబు అనేటువంటి భయాన్ని కల్పించాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చాలా పెద్ద బాధ్యత ఉంది. మరి అలా లాగేసుకుంటారని తెలితే అందులో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బందే కదా. అందులో నాయకులు కూడా వాళ్ళు కొలగొట్టేస్తూ ఉంటారు కదా. ఓరు బాబు ఇవన్నీ వద్దండి బాబు అని చెప్తారు, బతిమాలుకుంటారు. బాబు గారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చేయకండి బాబు అంటారు. ఏమైనా కానీ ప్రజలకి ఆనందం లేదండి. ఒక అరాచకవాదిని ఓడించిన ఆనందం అయితే ఖచ్చితంగా లేదు. Please subscribe to Leo News for more videos.